పెద్దపల్లి మండలం బొంపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బొంపల్లిలో ఇదే ఇంట్లో రాజమ్మ అనే మహిళ 25 ఏళ్లుగా నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో కూలి పని చేసుకుంటూ రాజమ్మ కూతురు పెళ్లి చేసింది. అయితే కూతురికి పెళ్లి కట్న కానుకల కింద 1,65,000 రూపాయలు ఇవ్వాలని 2 రోజుల క్రితమే చిట్టి పాడుకొని ఇంట్లో దాచిపెట్టుకుంది. కూతురు అల్లుడు వస్తే ఇవ్వాలని ఆమె అనుకుంది. కానీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో డబ్బు దుస్తులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. సార్ మా బాబాయ్ చనిపోయింది. పిల్లలు చిన్నప్పుడే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడ ప్లేస్ కూడా లేక అచ్చిగుట్ట వరకు అంత సాఫ్ చేసుకుని గుడి చేసుకున్నాం సార్. ఇక ఆమె చేసే దిక్కు లేదు, ఆమె చేసుకుంటే తిన్నట్టు లేదంటే లేదు. పిల్లలకి 2 పెళ్ళిళ్ళు అయినాయి, చిన్న ఆమెకు వరకట్నం ఇవ్వాలి సార్. ఇక డబ్బులు చిట్టి ఎత్తుకున్నది, ఒకటి పిన్కేర్ల లోన్ బ్యాంకులో లోన్ తీసుకున్నది సార్. చిట్టి 1,15,000 ఎత్తుకున్నది 10 తారీఖు. ఇట్లా పిన్కేర్లో 50,000 ఇస్తున్నారు సార్. ఇవన్నీ బీరోలో పెట్టుకొని ఉన్నది. రేపు వాళ్ళు వస్తామని అన్నారట, వాళ్ళకి ఉండదు సార్. రేపు వచ్చి తీసుకుంటాం అంటే ఇప్పటికి ఒక్క రోజుకి వేరే వాళ్ళ ఇంట్లో ఏం పెట్టాలని అనేసి ఇక్కడనే పెట్టుకొని ఉంచుకున్నాడు సార్. ఎవరైనా సాయం చేయాలి సార్. ఆమె చేసుకుంటే తిన్నట్టు ఇప్పుడు ఆమెకి ఏం లేకుండా అయిపోయింది సార్. వంట చేసుకోవడానికి కూడా ఏం లేకుండా అన్ని సామాన్ల కంచి కాలిపోయింది. అందరు దయతలిసి ఎవరైనా దాతలు ఉన్నా ఎమ్మెల్యే గారు అందరు దయతలిసి ఆమెకి ఏమన్నా సహాయకరం చేయాలని కోరుతున్నాం. మేము ఈరోజు కూలికి వెళ్ళి ఆమె పొద్దున్న రోజు ఆమె పూజ చేసుకుని వెళ్తే సార్ మా బాబాయ్ చనిపోయింది. పిల్లలు